ఈ రోజుల్లో మానవునికి కావాల్సింది పరిపూర్ణమైన ఆరోగ్యం. మనం తినే ఈ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దానివలన మానవునికి అనేక రకమైన అనారోగ్యాలు వస్తున్నాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే మనం సిరిధాన్యాల ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. సిరిధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంటాయి. దాంతోపాటు దీంట్లో ఫైబరు, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనకి శరీరానికి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. తర్వాత మనకి షుగర్, బీపీ ఏమైనా ఉన్నా పూర్తిగా అది కంట్రోల్ అవుతుంది. కాబట్టి బయట ఆహారాలు ఎక్కడ తినకుండా ఈ ప్రోటీన్ దాంలో మీరు రోజు కూడా ఇక్కడ ఈ ప్రోటీన్తో చేసిన ఈ టిఫిన్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ తీసుకుంటే ఆరోగ్యం అందరికీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఆపోజిట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఇక్కడ ప్రోటీన్ దామ్ ఇక్కడ సెంటర్ ఉంది. ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, సాయంత్రం కూడా మళ్ళీ టిఫిన్స్ ఉంటాయి. ఎవరికి కావాల్సిన టిఫిన్స్ అవి తీసుకోవచ్చు. ఇడ్లీ ఉంటుంది, మిల్లెట్ దోశ ఉంటుంది, తర్వాత రాగి మాల్ట్ ఉంటుంది, తర్వాత ఇంకేంటండి చాటు, కొర్ర పాయసం కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా ఆరోగ్యకరం కూడా. హెల్దీ కోసం లడ్డూలు ఉంటాయి కాబట్టి హెల్దీ కోసం ఇక్కడ మనకి లడ్డు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి వస్తే తర్వాత మీరు దీనికే అలవాటు పడతారు. కాబట్టి బయట మనం తినే ఇడ్లీ కానీ, రవ్వ దోశ, లేకపోతే ప్లెయిన్ దోశ ఈ ఆరోగ్యానికి మంచిగా కావు. బట్ ప్లీజ్ come and see and inform to all your relatives and friends. Thank you.